ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. అలాగే జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నా. దేవుడు మిమ్మలను దీవించనుగాక. మీరంతా కూడా క్షేమంగా ఉన్నారండి? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి ప్రార్థన చేస్తూ ఉన్నారా? దేవునికి వందనాలు. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యెషయా గ్రంథము మొదటి అధ్యాయం, యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 28వ వచనాన్ని కలిసి చదువుకుందాం. అతిక్రమము చేయువారును పాపులను నిశ్శేషముగా నాశనము అగుదురు. ప్రియులారా, మరి ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖనాన్ని మనం చదువుకున్నాం. ఈ వాక్యములో ఉన్నటువంటి అంశాన్ని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, అతిక్రమము చేయువారును పాపులను నాశనము అయిపోతారట. ఎవరెవరండి? అతిక్రమము చేయవారు, పాపులను, వారు నాశనమగును. ఎవరూ నాశనం చేయక్కర్లేదు. వారు చేసిన అతిక్రమములను బట్టి, తమ పాప జీవితాన్ని బట్టి వారి నాశనాన్ని కొని తెచ్చుకుంటారు. దేవుని ఉగ్రతకు గురైపోతూ ఉంటారు.
దీనిని స్వయంకృత అపరాధము అంటారు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో అతిక్రమముల కొరకు రాయబడుతుంది. అతిక్రమము చేయువాడు వర్ధిల్లాడు. అతిక్రమములట ఒప్పుకొని దానిని విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడు అని దేవుని యొక్క వాక్యం. మరి రెండవది, పాపులను నీతిమంతుల సభలో పాపులు నిలువరు అంటాడు. పాపుల మార్గమట యెహోవాకు తెలియను అంటాడు దేవుని యొక్క వాక్యం. అంటే అతిక్రమము చేయువారు, పాపము చేయువారు దేవునిని తిరస్కరిస్తారు, ధిక్కరిస్తారు. తద్వారా వారి మీదకి వారే వారి నాశనాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు. అతిక్రమము చేయవారును పాపులను వారు ఏం చేయబడతారు అంటుంది దేవుని యొక్క వాక్యం అంటే నాశనం అయిపోతూ ఉంటారు. ఈ మాటలు ఒకవేళ మానవుని నోట నుండి వస్తే ఆ ఎదుటి వ్యక్తి చాలా వ్యసన పడుతూ ఉంటాడు, నన్ను నాశనం అయిపోమంటున్నాడు అని. ఏమండి, మానవుని యొక్క మాటలు ఆ వ్యక్తి నాశనమైపోమన్న వ్యక్తి, అటువంటి వ్యక్తే మరలా తిరిగి వచ్చి నేను గాడ్ బ్లెస్ యూ అనొచ్చు. నేను గాడ్ బ్లెస్ యూ అన్నటువంటి వ్యక్తి నీవు నాశనమైపో అని అనొచ్చు. ప్రియులారా, వీటి కొరకు ఆలోచన చేస్తూ లేదు. కానీ ఎప్పుడు నాశనం అయిపోతామంటే నీవు దేవుని యొక్క నిబంధనలు, ఆజ్ఞలు అతిక్రమించినప్పుడు, మీరినప్పుడు, తప్పిపోయినప్పుడు నాశనం అయిపోతావు. నువ్వు పాపుల మార్గములో చేరి పాపులతో సాంగత్యము చేసి పాపులతో నీవు ఒకవేళ జీవిస్తూ ఉంటే నాశనం అయిపోతావు అని దేవుని వాక్యము మాట్లాడుతుంది. ఈ వాక్యం ఏదైనా కావచ్చు, వినేవారికి మాత్రమే కాదు, బోధించే బోధకుడికి కూడా వర్తిస్తుంది. ఇది దేవుని వాక్యం అంటుంది రోమాపత్రికలో, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. చాలా ఖండితంగా చెప్తున్నాడు, నీతిమంతుడు ఒక్కడునూ లేడు. కాబట్టి పాపిగా ఉంటున్నావా, అతిక్రమాలు చేస్తున్నావా, లేకపోతే అతిక్రమాలు దాచుకుంటూ ఉన్నావా, దేవుని ఉగ్రతకు గురి అయిపోతావు అని ఈ ఉదయకాలం దైవవాక్యము హెచ్చరిక చేస్తూ ఉంటూ ఉన్నది. అందుకని ఆదికాండములో 6వ అధ్యాయములో 11వ వచనములో దేవుని యొక్క మాటలు, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును వారు చెరిపి వేసుకుని ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియమైనటువంటి వారలారా, భూలోకము దేవుని యొక్క సన్నిధిని చెడిపోయింది అని వ్రాస్తూ ఉంటున్నాడు. భూలోకము అటువంటి బలాత్కారముతో అది నిండి ఉన్నది అని దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నాడు. ప్రియులారా, అంతేకాకుండా 6వ అధ్యాయం 13వ వచనములో చూస్తే, దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది. కాబట్టి వావి వరుసలు మరిసిపోయి, చిన్న పెద్ద తారతమ్యాలు మర్చిపోయి, దేవునికి దూరస్తులై లోకాన్ని ప్రేమిస్తూ జీవిస్తున్నటువంటి వ్యక్తుల మీదకు దేవుని యొక్క ఉగ్రత పెళ్ళున దిగివస్తూ ఉన్నది. అందుకని నోవహు జలప్రళయం రావటానికి కలిగినటువంటి కారణమై ఉంటూ ఉన్నది. దేవుని యొక్క వాక్యం అంటుంది,
నోవహు దినాలలో ఎలాగ ఉన్నదో అలాగ మనుష్య కుమారుని దినాలలో జరుగుతుంది. మనుష్యులట తినుచు త్రాగుచు కట్టుకొనుచు ఇటువంటి పరిస్థితుల్లో వారు పెండ్లికి ఇవ్వబడుచు పెండ్లాడుచు ఉన్నారు. ప్రస్తుత పరిస్థితి ప్రియులారు. అందుకని దేవుడు నోవాహుతో అంటున్న సమస్త శరీరాల మూలముగా భూలోకము అంతా కూడా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేతును. వారిని భూమితో కూడా నాశనము. మానవుడు నాశనము చేయబట్టానికి దేవుని ఉగ్రతకు గురి కావటానికి కలిగిన కారణాలు అంటాడు. మానవుని యొక్క అతిక్రమము, మానవుడు పాపిగా జీవించుట అనే మాటలు జ్ఞాపకం చేస్తున్నాయి. ముగింపుగా ఆదికాండం 6వ అధ్యాయం 17వ వచనములో ఉన్నటువంటి మాటలు, ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరాలను ఆకాశము క్రింద ఉండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జలప్రళయమును రప్పించచ్చు ఉన్నా. లోకమందున్న సమస్తమును చనిపోవును. చూసారండి, దేవుని యొక్క ఉగ్రత మానవుని మీదకి దిగి వస్తూ ఉన్నది, భూమి మీదకి దిగి వస్తూ ఉన్నది. సుధుమ గుమర అగ్ని గంధకముల చేత కాల్చబడింది. నోవాహు దినాలలో జలప్రలయముతో భూమి శుద్ధి చేయబడినది. కాబట్టి ప్రాతకాల ఆరాధనలో దైవవాక్యం హెచ్చరిక చేస్తూ ఉన్నది. నీవు అతిక్రమము చేసేవాడిగా ఉన్నావా? నీ అతిక్రమాలు విడిచిపెట్టు. నువ్వు పాపిగా జీవిస్తున్నావా? నీ పాపాలను నువ్వు విడిచిపెట్టు. లేని ఎడల ఇదిగో నాశనం ఎక్కడో కదా నీ ఇంటి ముందు ఉన్నది. అది ఎప్పుడు నిన్ను కబళిస్తుందో, నిన్ను మింగివేస్తుందో నీకే తెలియదు. కాబట్టి అటువంటి పరిస్థితుల నుండి మనం పారిపోదాం. దేవుని సన్నిధిలో మనం ఉందాం. అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడని వాక్యమును దీవించి ఆశీర్వదించ. మానవుడు నశించిపోకుండా కృప చేయండి. నీ ఉగ్రతకు గురి కాకుండా కృప చేయమని ప్రార్థన చేస్తాం. అతిక్రమములు చేయక తప్పించండి. పాపులుగా జీవించకుండా, పాపము చేయకుండా, పాపుల మార్గములో మేము నివసించకుండా దూరపరచండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను దీవించండి. వ్యాధి బాధలతో ఉన్న వారిని స్వస్థపరచండి. పరీక్షల కొరకు సిద్ధపడుచున్న బిడ్డలు, ప్రాక్టికల్స్ కొరకు సిద్ధపడుచున్న బిడ్డలు, ఇంటర్వ్యూస్లో ఉన్న బిడ్డలకు జాయం ఇవ్వండి. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే. మా ఏడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము. శోధంలోని తెక్క కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.